ఓకే. వెల్కమ్ టు కిషనరావు ఆన్‌లైన్ అకాడమీ. సో, ఈ ఆన్‌లైన్ అకాడమీ ద్వారా ఈరోజు మీకు ఒక వండర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంచుదామని రావడం జరిగింది యాస్పిరెంట్స్. సో, 10థ్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాధారణంగా ఒక విద్యార్థి లేదా విద్యార్థిని ఎటువైపు వెళ్ళాలి? ఏ కోర్స్ చదివితే బావుంటుంది? మరి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బావుంటది? అని మనకి మిలియన్ల కొద్దీ ప్రశ్నలు మన ముందు కనపడతా ఉన్నాయి సార్. సాధారణంగా ఒక పేరెంట్ తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే 10థ్ క్లాస్ అయిపోగానే మా వాడిని లేదా మా కూతుర్ని నేను ఎటువైపు పంపించాలి? ఇంటర్మీడియట్ పంపించాలా? పాలిసెట్ వైపు పంపించాలా? లేదా ఐటీఐ వైపు పంపించాలా? లేదా పారామెడికల్ కోర్సెస్ వైపు పంపించాలా? లేదా షార్ట్ టర్మ్ కోర్సెస్ పంపించాలా? అని ఒక గందరగోళమైనటువంటి కన్‌ఫ్యూజ్డ్ విషయాన్ని మీ ముందు తీసుకొచ్చుకుంటారు. దీనికోసం మన రిలేటివ్స్‌ని గానియండి, వెల్ విషర్స్‌ని గానియండి, లేదా తెలిసినటువంటి టీచర్స్ గానియండి, లెక్చరర్స్ గానియండి అడుగుతూ ఈ సమస్యకు సాధన ఏంటి? అసలు ఏ నిర్ణయం తీసుకుంటే బావుంటది? పిల్లోడి కెరియర్ లేదా ఒక పాప కెరియర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అని సగటు ఒక తండ్రి లేదా ఒక తల్లి ఆలోచించేటువంటి దానికి మా కిషిందర్‌రావు ఆన్‌లైన్ అకాడమీ ద్వారా మీకు ఒక గొప్ప ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఏ కోర్స్ తీసుకుంటే బావుంటది? ఏ కోర్స్‌లో ఉండేటువంటి విధానం ఏంటి? ఆ కోర్స్‌లో ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటో ఈరోజు మా కెరియర్ పాత్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్క పేరెంట్‌కి మేము మాకు తెలిసిన గైడెన్స్‌ని ఇచ్చి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం. మిత్రమా, ఈ కెరియర్ పాత్‌లో ఏ కోర్స్ చదివితే బావుంటుందని మేము ముందుకు తీసుకురావడం జరుగుతది. ఒక్కసారి ఆఫ్టర్ 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఏం చేస్తే బావుంటుంది? అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో మన ముందు చాలా రకాల కోర్సెస్ కనపడతా ఉన్నాయి. మన ముందు 10థ్ కంప్లీట్ కాగానే నేను ఎటువైపు వెళ్ళాలి? ఏ కోర్స్ తీసుకుంటే బావుంటుంది? ఎటువైపు చదివితే బావుంటుంది అనే ఆలోచనకి మేము ఒక గైడెన్స్ మీకు ఇవ్వబోతా ఉన్నాం. 10థ్ క్లాస్ అయిపోగానే ఇంటర్మీడియేట్ సైడ్‌కి వెళ్ళాలా? లేదా పాలిసెట్ వైపు వెళ్ళాలా? లేదా ఐటీఐ వైపుకెళ్ళాలా? పారామెడికల్ కోర్సెస్ వైపుకెళ్ళాలా? లేదా షార్ట్ టర్మ్ కోర్సెస్ వైపుకెళ్ళాలా? లేదు సార్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ట్రై ఫోర్సెస్ అంటారు. త్రివిధ దళాల వైపుకి వెళ్ళాలా? అని ఆలోచించుకుంటున్నటువంటి ఒక సగటు సాధారణ విద్యార్థికి మేము ఇవ్వబోతున్నటువంటి ఒక వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. మరి ఇక్కడ సాధారణంగా ఒక సగటు తల్లిదండ్రులు ఆలోచించే అంశం ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది మన కళ్ళ ముందు కనపడతా ఉంటుంది సార్. ఎందుకు సార్ అంటే ప్రతి ఒక్కరం 10థ్ క్లాస్ అయిపోగానే ఫస్ట్ ఆప్షన్ ఇంటర్మీడియట్ అనుకుంటాం. మనకు తెలియని కోర్సెస్ చాలా ఉన్నాయి. మరి ఏ కోర్స్ తీసుకుంటే తొందరలో లైఫ్‌లో సెట్ అవ్వచ్చు? ఏ కోర్స్ యొక్క ఎక్స్‌పెండిచర్ ఏ విధంగా ఉంటుంది? ఏ కోర్స్ అయినా బానే ఉంటది సార్. బాగుండదు, ఈ కోర్స్ బాగుంటది, బాగుండదని ఎప్పుడు చెప్పలేము సార్. ప్రతి కోర్సు ప్రతి సైడ్ బాగుంటది సార్. కానీ మన ఫినాన్షియల్ ఎగ్జిస్టెన్స్‌ని కూడా చూసుకోగలగాలి. అదే కదండీ మనకు కావాల్సింది. మన సాధారణంగా మన ఫినాన్షియల్ బడ్జెట్‌ని బేస్ చేసుకొని మనం పంపిస్తాం. లేదు, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు మన ఫినాన్షియల్ స్టేటస్ ఎట్లున్నప్పటికీ కూడా పిల్లోడిని లేదా మన పాపను బాగా చదివించాలనే కోరిక మనకుంటది సార్. ఇది ఒక తల్లి, ఒక తండ్రి ఆలోచించేటువంటి నిర్ణయం. అయితే మనం తీసుకునేటప్పుడు డిసిషన్ మేకింగ్ ఏ విధంగా ఉండాలి అంటే ఇంటర్మీడియట్ మన పిల్లోడిని పంపిద్దాం అనుకుంటున్నాం. ఇంటర్మీడియట్ పంపించినప్పుడు ఇంటర్మీడియట్‌లో బాగా డిమాండింగ్ ఉన్నటువంటి కోర్సెస్ ఏంటంటే సార్, ఇంటర్మీడియట్‌లో బాగా డిమాండింగ్ ఉన్నటువంటి కోర్సెస్ మనకి ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, ఎంఈసీ, సిఈసీ ఇవి ఇంటర్‌లో ఉన్నటువంటి కోర్సెస్. సాధారణంగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు సార్. ఎంపీసీ తీసుకుందాం, బైపీసీ తీసుకుందామని. ఓకే, ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. బైపీసీలో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఆ రెండే కాదు మిత్రమా, ఆ రెండిటితో పాటు హెచ్ఈసీ, సిఈసీ, ఎంఈసీ కూడా వండర్‌ఫుల్ కెరియర్‌ని మీ ముందుకు తీసుకురాగలుగుతాయి సార్. వండర్‌ఫుల్ కెరియర్ మీ ముందు ఉంటుంది సార్. అవి కూడా ఈ రోజుల్లో ఈ అప్‌కమింగ్ డేస్‌లలో హాటెస్ట్ కోర్సెస్ ఏంటంటే ఎంఈసీ కూడా ఒకటి, హెచ్ఈసీ కూడా ఒకటి, సిఈసీ కూడా ఒకటి సార్. అయితే సార్, ఎంపీసీ తీసుకోగానే ఆ ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో యాస్పిరెంట్‌కి, ఈ యాస్పిరెంట్ ఇంటర్ 2 ఇయర్స్ కంప్లీట్ చేస్తాడు. 2 ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత 2 ఇయర్స్ అంటే దాదాపుగా ఒక కార్పొరేట్ కాలేజ్‌కెళ్తే నియర్లీ అట్‌లీస్ట్ తక్కువలో తక్కువ ఒక 1 ఇయర్, ఫస్ట్ ఇయర్‌కి ఒక 1,00,000, సెకండ్ ఇయర్‌కి ఒక 1,00,000 అంటే దాదాపుగా
ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసరికి ఒక పేరెంట్కి నియర్లీ 2 lakhs 2 లక్షల రూపాయలు తక్కువలో తక్కువ ఆ స్టూడెంట్ మీద ఖర్చు పెడతాడు సార్. ఆ తర్వాత మరి పిల్లోడు ఎటువైపుకి వెళ్ళాలి సార్? ఎస్పెషల్గా ఎంపీసీ బైపీసీ. ఎంపీసీ అయితే వెంటనే బీటెక్ వైపు టర్న్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే సార్ మనకు బాగా తెలుసు, పక్కింట్లో పిల్లవాడు ఇంటర్మీడియట్ అయిపోగానే వాళ్ళ పేరెంట్స్ బీటెక్ పంపించారు, ఒక మంచి కాలేజీలో సీట్ ఇప్పించారు, మన పిల్లని కూడా అదే సైడ్ పంపించాలని ఒక పేరెంట్ యొక్క ఆలోచన, కోరిక. ఆ పొజిషన్లో నేను అదే ఆలోచిస్తాను సార్. నా కూతురున్నా నా కొడుకున్నా నేను కూడా అయిపోయిన అలా ఆలోచిస్తాను. ఎంపీసీ తీసుకోవచ్చు, బీటెక్ సైడ్ వెళ్ళాలి, లేదా బైపీసీ తీసుకుంటే మెడిసిన్ సైడ్ వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంటుంది సార్. మరి ఈ 2 కోర్సెస్కి ఎస్పెషల్గా ఎంపీసీ బైపీసీకి ఇవాళ కనీసం ఒక నార్మల్ కాలేజీలో చదివిస్తే మినిమం 2 లక్షల రూపాయలు ఫీజు కట్టాల్సిన పరిస్థితి ఉంది సార్. ఓకే సార్, బీటెక్ వైపుకి వెళ్తాడు 4 years, మెడికల్ వైపు వెళ్తాడు అక్కడ ఒక 4 years. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు ఆలోచించాలి సార్. ఇంటర్మీడియట్ అయిపోగానే మన పిల్లోని ఎటువైపు తీసుకెళ్ళాలి అంటే జీవితంలో తొందరగా సెట్ అవ్వడానికి ఎటువైపు తీసుకెళ్ళొచ్చు అంటే టీటీసీ అనేటువంటి కోర్స్ కనపడుతుంది సార్. టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ సార్, లేదా టీచర్ ట్రైనింగ్ కోర్స్. దీన్ని డైట్ సెట్ అంటాం సార్. ఈ డైట్ సెట్ అనేది 2 సంవత్సరాల కోర్స్ ఉంటుంది సార్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రతి ఇయర్ డైట్ సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయిన తర్వాత 2 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది సార్ నీకు. ఒకవేళ నువ్వు బాగా కష్టపడితే నీకు ఫ్రీ సీట్ వస్తుంది సార్ గవర్నమెంట్ కాలేజీలో. డిస్ట్రిక్ట్ ఒక కాలేజ్ ఉంటుంది సార్. ఇది డైట్ కాలేజెస్ అనేటువంటివి గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయి సార్. అంటే మనం ఇంటర్మీడియట్లో దాదాపు 2 లక్షల రూపాయలు పెట్టి బయటకు వచ్చేసినాం సార్. లేదా క్యాపబిలిటీ లేకపోతే గవర్నమెంట్ కాలేజ్ కూడా ఈ రోజుల్లో చాలా బాగా ఉన్నాయి సార్. వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా అక్కడ అందుబాటులో ఉంది. కాబట్టి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత బీటెక్ వైపు కాదు అనుకునే వాళ్ళు, ఆ ఎక్స్పెండిచర్ లక్షలలో భరించలేం అనుకునేటువంటి పేరెంట్ ఏం ఆలోచిస్తాడంటే ఎంసెట్ రాయాలి, బీటెక్ వైపుకి వెళ్ళాలి, లేదా మెడికల్ సీట్ రావాలంటే మెడిసిన్ రాయాలి, మెడిసిన్ వైపుకి వెళ్ళాలి. మరి ఇక్కడ సాధారణంగా మనం ఏం ఆలోచించాలంటే సార్, టీటీసీ అనేది ఒక ఆర్టిస్ట్ సబ్జెక్ట్గా చూసుకోవచ్చు సార్. టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది ఇది 2 years కోర్స్ ఉంటుంది మిత్రమా. ఈ 2 years కోర్స్ కంప్లీట్ చేయగానే ఇది ఎప్పుడైతే 2 years కోర్స్ కంప్లీట్ అయిపోతుందో నువ్వు వెంటనే టీచర్ జాబ్కు ఎలిజిబిలిటీ అవకాశం వస్తుంది సార్. టీచర్ జాబ్లో టెట్ రాస్తావు, తర్వాత డిఎస్సి రాస్తావు, దట్ ఈస్ సెకండరీ. అంటే చిన్న వయసులోనే ఒక ప్రభుత్వ ఉద్యోగంలో నువ్వు సెట్ అయ్యేటువంటి పరిస్థితి టీటీసీ ద్వారా, అంటే డైట్ సెట్ ద్వారా. అంటే ఇక్కడ బీటెక్ చేసి పిల్లవాడు 4 years చేస్తాడు, నువ్వు 2 years డైట్ ట్రైనింగ్ చేస్తావు. చేసిన తర్వాత నీ అదృష్టం బాగుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోనే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఆ పిల్లోడు బీటెక్ అయిపోయే లోపు నువ్వు ప్రభుత్వ ఉద్యోగం ఉంటావు. గవర్నమెంట్ టీచర్గా నీ ఊర్లోనే, నీ ఇంటి పక్క గవర్నమెంట్ స్కూల్లోనే నువ్వు టీచర్గా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. నీ ఫ్రెండ్ ఇంకా బీటెక్లోనే ఉంటాడు సార్, ఆయన జాబ్ సర్చింగ్లో ఉంటాడు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటావు సార్. అందుకే సాధారణంగా ఒక పేరెంట్గా ఆలోచించి డిసిషన్ తీసుకోండి అని చెప్తా ఉన్నాను సార్. లేదు సార్, మా పిల్లోడు రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నాడు సార్, వీడు 10th అయిపోయిన తర్వాత నేను ఎటువైపు పంపించాలి అంటే ఇంటర్మీడియట్ ఆప్షన్ అనేది ఇబ్బందికరమైతే ఇంకా తొందరగా లైఫ్లో సెట్ అయ్యేటువంటి కోర్సు సార్ పాలిసెట్ సార్. గుర్తుపెట్టుకోండి సార్, ఇది 2 తెలుగు రాష్ట్రాలు ప్రతి సంవత్సరం కూడా దీనికి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తాయి సార్. సో అంటే ఎంపీసీ గ్రూప్ తీసుకునే వాళ్ళకి, బైపీసీ గ్రూప్ తీసుకునే వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ పాలిసెట్ అనేది. దీంతో పాటుగా టీఎస్ఆర్జేసీ సార్, తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ కాలేజెస్ నుంచి అక్కడ కూడా ఏపీఆర్జేసీ, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్, సో టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతాం సార్. ఈ టెస్ట్ కంప్లీట్ మనం 10th క్లాస్లో చదువుకున్న సిలబస్ బేస్ చేసుకునే ఉంటుంది సార్. మనం 10th క్లాస్లో అయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పాలిటెక్నిక్, అదే ఏపీఆర్జేసీ లేదా టీఎస్ఆర్జేసీకి అయితే అడిషనల్గా ఇంగ్లీష్ యాడ్ అవుతుంది సార్. మనం అక్కడ నేర్చుకున్నటువంటి చదువునే బిట్ల రూపంలో రాయబోతాం ఎంట్రన్స్. మ్యాథ్స్లో మీరు చైన్ చాప్టర్స్ ఉన్నాయా సార్? మ్యాట్రిక్స్ మీకు తెలీదా? ట్రిగ్నామెట్రీ మీకు తెలీదా? రియల్ నెంబర్స్ మీకు తెలీదా? జామెట్రీ మీకు తెలీదా? మీకు తెలిసిన టాపిక్లోనే బిట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సార్. ఫిజిక్స్లో లైట్ చాప్టర్ చదువుకోలేదా? రిఫ్లెక్షన్ చదువుకోలేదా? రిఫ్రాక్షన్ చదువుకోలేదా? హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వాళ్ళు చదువుకోలేదా? కెమిస్ట్రీలో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ చదువుకోలేదా? మనం కెమికల్ బాండ్ చదవలేదా? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చదవలేదా? కార్బన్ కాంపౌండ్ చదవలేదా? ఒకవేళ నువ్వు చదవలేదు అని భావిస్తే
లేదా నీకు పర్ఫెక్షన్ కాలేదంటే మా కిషన్ రావు ఆన్లైన్ అకాడమీలో ఆల్రెడీ క్లాసెస్ రికార్డ్ చేసి పెట్టి ఉన్నాం. అది మీకోసమే అని గుర్తుపెట్టుకోండి సార్. ఇంకా థియరీ క్లాసెస్తో పాటుగా మీకు బిట్స్ కూడా అందించబోతా ఉన్నాం సార్. ఎగ్జామినేషన్ ఏ టైప్ ఆఫ్ బిట్స్ రాబోతా ఉన్నాయని మా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని బిట్స్ కూడా అందియబోతాం సార్. ఓకే సార్, మరి పాలిసెట్ వైపుకి వెళ్తే మెకానికల్ వైపుకి వెళ్ళడానికి అవకాశం ఉంది, సివిల్ ఇంజనీరింగ్ వెళ్ళడానికి ఉంటుంది కోర్స్ తీసుకోవడానికి. త్రిబుల్ అందుబాటులో ఉందండి. లేదు ఇంకా అంటే కెమికల్ లేదా కంప్యూటర్ లేదా ఆటోమొబైల్స్, ఇన్ని ఆపర్చునిటీస్ మీ ముందు కనపడతా ఉన్నాయి సార్. మరి ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ఇవి కూడా దాదాపుగా డిస్ట్రిక్ట్ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ అందుబాటులో ఉంది సార్. గవర్నమెంట్ పరంగా ఉండేటువంటి కాలేజెస్ చాలా ఉన్నాయి సార్. వాటితో పాటుగా ఈ మధ్య కాలంలో ప్రైవేట్ కాలేజెస్ కూడా ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా పాలిటెక్నిక్ తీసుకోవడం జరుగుతూ ఉంది సార్. పాలిటెక్నిక్ అయిపోయిన బీటెక్ వెళ్ళొచ్చు, లేదా పాలిటెక్నిక్ రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్స్ కోకొల్లలు ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉంది సార్. గుర్తుపెట్టుకోండి సార్, అటువైపు కూడా టర్న్ అవడానికి నీకు అవకాశం ఉంది. అంటే పాలిసెట్ కంప్లీట్ చేయడంతో మెకానికల్ తీసుకోవచ్చు, సివిల్ తీసుకోవచ్చు. మెకానికల్కి అయితే మంచి డిమాండ్ ఉంది ఈ రోజుల్లో, సివిల్ ఇంజనీరింగ్ కూడా మంచి డిమాండ్ ఉంది, త్రిబుల్ ఈ కూడా బాగా డిమాండ్ ఉంది సార్. ఈ కెమికల్ టెక్నాలజీలో కనుక చేస్తే, ఈ కెమికల్ టెక్నాలజీ కనుక చేసినట్లయితే ఇది ఒక వరం అనుకోని చెప్పుకోవచ్చు సార్. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా బాగా ఉంది సార్. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎప్పటికీ డౌన్ఫాల్లో ఉండదు సార్, ఎప్పుడు రైజింగ్లో ఉంటుంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది. కాబట్టి పాలిటెక్నిక్తో ఆ విధంగా మనం డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే తక్కువ పెట్టుబడితో, తక్కువ ఖర్చుతో ఒక సగటు తల్లిదండ్రులుగా మనం ఆలోచించినప్పుడు ఎప్పుడు అందరూ ఇంటర్మీడియట్ సైడ్ ఎందుకు వెళ్ళాలి? మన పిల్లని తొందరగా కెరియర్లో సెట్ చేసుకునేది ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ కాకుండా ఇప్పుడే చెప్పుకున్నాం సార్, డైట్ సెట్ పంపిద్దామని. అంటే దాదాపు ఒక 20, 24, 23 సంవత్సరాల వయసులోనే పిల్లని ప్రభుత్వ ఉద్యోగం చూడగలగాలి సార్ మనం. ఎందుకు సార్ అంటే 2 తెలుగు రాష్ట్రాలు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నాయి సార్. ప్రతి ఇయర్కి నోటిఫికేషన్స్ వస్తాయి సార్. ప్రభుత్వ ఉద్యోగంలో సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. ఆ విధంగా ఆలోచించమని కోరుతా ఉన్నాను సార్ ప్రతి పేరెంట్ని కూడా. ఇకపోతే సార్, ఈ మధ్య కాలంలో మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సు ఐటీఐ సార్. చాలా మంది పిల్లలు ఎంపీసీ చదవడానికి మ్యాథ్స్ ఉంటుంది, దాంట్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఇవి మనతోటి కాదు. దాంట్లో బాటనీ, జువాలజీ, డయాగ్రామ్స్, ఆ సైంటిఫికల్ నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోలేము, కెమిస్ట్రీలో కాంపౌండ్ నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోలేము అని ఆలోచించి కొంతమంది ఐటీఐ సైడ్ వెళ్తారు. ఎస్, వెరీ గుడ్ సార్. ఐటీఐ కూడా వెరీ గుడ్ సార్. ఐటీఐ కూడా చాలా మంచి కోర్స్ సార్, దాంట్లో డౌట్ ఏం లేదు సార్. ఐటీఐ కూడా ఒక మంచి కోర్స్, గుర్తుపెట్టుకోండి సార్. ఐటీఐలో ఫిట్టర్ ఉంది, మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది, ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి సార్. నేను అందుబాటులో ఒక 3-4 కోర్సెస్ మాత్రమే రాయడం జరిగింది సార్. మరి ఈ ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి ఒక స్టూడెంట్ అందరికంటే ముందు కెరియర్లో సెట్ అవుతాడు సార్. ఎందుకు సార్ ఐటీఐతో ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మల్టిపుల్ సెక్టార్స్లో జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసింది సార్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్లో కావచ్చు, మెకానికల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో కావచ్చు సార్. ఈ మధ్య కాలంలో అయితే మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో అయితే ఎస్పెషల్గా జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ పోస్టులు రిలీజ్ చేస్తున్నాం సార్. జేఎల్ఎం అనేటువంటి జూనియర్ లైన్మెన్స్, దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ ఐటీఐ అడుగుతా ఉన్నాడు సార్. ఐటీఐలో ఎలక్ట్రికలా, ఫిట్టరా, ట్రేడా, ఆ ట్రేడ్ ఏంటో దానికి సంబంధించినటువంటి పోస్ట్ రావడం జరుగుతుంది సార్. దాదాపు ఎక్కువ వరకు ఎలక్ట్రికల్ తీసుకుంటారు, లేకపోతే మెకానికల్ తీసుకుంటారు, లేదా ఎలక్ట్రానిక్స్. నాకు తెలిసి ఎక్కువ % స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించేది ఎలక్ట్రికల్ సార్. ఎందుకంటే సబ్జెక్ట్ కొంచెం ఈజియెస్ట్ వేలో ఉంటుంది. మరి 2016లో చూసాం, 2018లో చూసాం సార్. రేపు 2025లో కూడా జేఎల్ఎం నోటిఫికేషన్ రాబోతుంది అని చూస్తా ఉన్నాం సార్. అంటే ఐటీఐ కోర్స్ అయిపోవడంతో మరి ప్రభుత్వ ఉద్యోగం వైపు అడుగులేసే అవకాశం ఉంటుంది సార్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా పోస్టులు క్రియేట్ అవుతూ ఉంటాయి సార్. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది మనకు మేజర్ సోర్స్ కాబట్టి దాంట్లో ఎంప్లాయీస్కి మనం స్థిరపడితే కాంట్రాక్ట్లో తీసుకుంటారు, అవుట్సోర్సింగ్లో తీసుకుంటారు, వాళ్ళనే కొంతకాలం చేస్తే పర్మనెంట్ కూడా చేస్తారు సార్ కొన్ని సందర్భాల్లో.
అంటే గవర్నమెంట్ యొక్క డిసిషన్ బట్టి, గవర్నమెంట్ యొక్క పాలసీ మేకింగ్ బట్టి. ఒక ఎంప్లాయీకి 33/11 kV సబ్స్టేషన్లో నీకు కాంట్రాక్ట్లో వచ్చింది అనుకోండి సార్, 5 years 4 years ఎంతో కొంత పీరియడ్ చేస్తే గవర్నమెంట్ వాటిని రెగ్యులర్గా చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి సార్. లేదా ఇట్లా జేఎల్ఎం లాంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీరు సెటిల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రమా. కాబట్టి ఇది కూడా ఒక వండర్ఫుల్ కోర్స్ అనేది గుర్తుపెట్టుకోండి సార్. ఐటీఐని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఐటీఐతో కూడా మనకు చాలా చాలా ఆపర్చునిటీస్ అనేటువంటి కనపడతా ఉంటాయి సార్. ప్రతిసారి ఇంట్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇట్లాంటి కోర్సెస్కి చాలా డిమాండ్ ఎప్పటికీ కూడా ఉంటుంది సార్. లేదు సార్, కొంతమంది ఏం చేస్తారంటే సార్ సైంటిఫిక్ రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది సార్, లేదా కొన్ని టెక్నికల్ కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. ఏంటి సార్, ఇవాళ రేపు మెడికల్ డిపార్ట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మెడికల్ డిపార్ట్మెంట్లో ఎప్పటికీ అవకాశాలు ఉండవు అనేది జరగదు సార్. ఎప్పటికీ మెడికల్ డిపార్ట్మెంట్లో న్యూ ట్రెండ్ ఉంటూనే ఉంటుంది. మనకి ఎప్పటికీ ఆపర్చునిటీస్ దొరుకుతూనే ఉంటాయి. దాంట్లో పారామెడికల్లో ఒకటి డిఎంఎల్టీ ఉంది సార్, మనకి గుర్తుపెట్టుకోండి సార్. డిఎంఎల్టీ అనేటువంటి కోర్స్ ఉంది సార్. తర్వాత డిహెచ్ఎంఎఫ్ అనే కోర్స్ ఉంది, డిఓఏ కోర్స్ ఉంది, డిఓటి. ఇట్లా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పారామెడికల్ కోర్సెస్ అనేటువంటివి ఉంటాయి సార్. ఆర్ వొకేషనల్ కోర్సెస్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి సార్. ఇప్పుడు డిఎంఎల్టీ చేశారు సార్, ఒక ల్యాబ్లో నీతో చాలా అవసరం ఉంటుంది సార్. బ్లడ్ టెస్ట్ చేయడానికి కావచ్చు, షుగర్ టెస్ట్ చేయడానికి కావచ్చు, యూరిన్ టెస్ట్ చేయడానికి కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ సార్. ఇవాళ మెడికల్లో ఒక పర్సన్కి హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే మల్టిపుల్ టెస్టులు చేయడానికి డాక్టర్ సజెషన్ చేస్తూ ఉంటారు సార్. మరి అక్కడ కావాల్సింది ఎవరు సార్? డిఎంఎల్టీ స్టూడెంట్సే కావాలి సార్. మనం ల్యాబ్స్ చూస్తూ ఉంటాం సార్, బయటికి వెళ్ళినప్పుడు ఎన్ని ల్యాబ్స్ కనపడతా ఉంటుంది, ఎన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ కనపడతా ఉంటాయి సార్. డయాగ్నోస్టిక్ సెంటర్లో స్టాఫ్ లేక ఎంత ఇబ్బంది అవుతూ ఉంటుంది సార్. గవర్నమెంట్ సైడ్ కూడా సపరేట్గా స్టాఫ్ నర్స్ పోస్టులు ఇస్తూ ఉంటుంది సార్. తర్వాత డయాగ్నోస్టిక్ సెంటర్స్లో సపరేట్ ల్యాబ్ టెక్నీషియన్స్ మీద పోస్టులు ఇస్తూ ఉంటుంది సార్ గవర్నమెంట్. ఒక్కోసారి నోటిఫికేషన్లో పోస్టులు ఎక్కువ ఉంటాయి, అప్లై చేసే స్టూడెంట్స్ తక్కువగా ఉంటారు. అంటే మనకు అవేర్నెస్ లేక మనం ఆ కోర్సుల వైపుకి వెళ్ళట్లేము సార్. గతంలో ఒకసారి ఫిషరీ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది సార్. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి సార్. అప్లై చేసేటువంటి స్టూడెంట్ రేషియో ఈక్వల్గా, అంటే మనకి ఎప్పుడు 1:10, 1:20 ఉంటాయి సార్ మిగతా కోర్సెస్కి. ఆ కోర్స్కి 1:5 రేషియోలోనే డిమాండ్ ఉంటాయి సార్. అంటే సార్ మనం ఆలోచించాలి సార్, ఏ కోర్స్ అయితే తొందరగా కెరియర్లో సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ డిఎంఎల్టీ చేసామనుకోండి, వండర్ఫుల్ కెరియర్ ఉంటుంది సార్. నువ్వు దాంట్లో కనుక ఎక్స్పర్ట్ అయితే నీకు వండర్ఫుల్ కెరియర్ అనేది ముందు ఉంటుంది సార్. కాబట్టి పారామెడికల్ కోర్సెస్ కూడా, వొకేషనల్ కోర్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే సార్. అంటే సార్ మీరు అనొచ్చు సార్, అన్ని చెప్తా ఉన్నారు సార్, ఎటువైపు వెళ్ళాలి అంటే డిసిషన్ మేకర్ నువ్వే, సజెషన్ ఇవ్వడమే నా వంతు, కానీ డిసిషన్ మేకర్ మీరే. ఎందుకు అంటే నేను విశ్లేషించగలుగుతాను, ప్రతిదీ కూడా చెప్పగలుగుతున్నాను సార్. ఏ కోర్సులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఏ కోర్సులో తొందరగా సెటిల్ అవుతాం అనేది గుర్తుంచుకోండి సార్. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ టర్మ్ కోర్సెస్ సార్. కొంతమంది తొందరలో ఎర్నింగ్ చేసుకోవాలి, లేదా తొందరలో సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు డిటిపి ఆపరేస్, టాలీ, గ్రాఫిక్స్, తర్వాత పీజీడీసీఏ కోర్సెస్, ఇవి కంప్యూటర్ కోర్సెస్ తీసుకుంటారు సార్. వీటి ద్వారా కూడా లైఫ్లో తొందరగా సెట్ అవ్వచ్చు సార్. ఇలా గ్రాఫిక్ డిజైనర్కు ఉన్నటువంటి డిమాండ్ మిగతా ఏ రంగంలో కూడా లేదు సార్. గ్రాఫిక్ డిజైనర్ సార్ ప్రతి ఇయర్ పిల్లలకి నోట్బుక్స్ పంపిస్తుంటారు సార్, లేదా గవర్నమెంట్ కొత్త కొత్త పాలసీస్ తీసుకొస్తుంటారు సార్. వాడికి డిజైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మేకింగ్ చేస్తూ ఉంటాం సార్. ఇవాళ ఒక మ్యారేజ్ జరుగుతుంది సార్, మనం ఒక ఇన్విటేషన్ కార్డ్ ప్రింట్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్ గ్రాఫిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు సార్. లేదా సార్ ఒక మ్యారేజ్ జరిగింది అనుకోండి సార్, ఒక మ్యారేజ్ జరిగితే సినిమాలో ఏ విధంగా అయితే మ్యారేజ్కి ఎంత హంగామా ఆర్భాటాలు ఉంటాయో, రెగ్యులర్ లైఫ్లో కూడా ఆ రకమైనటువంటి క్రియేటివిటీస్ని ఈ గ్రాఫిక్ డిజైనర్స్ చేయగలుగుతారు సార్. అంటే రోజు రోజుకి టెక్నికల్గా వర్షన్స్ వస్తూ ఉన్నాయి సార్. న్యూ టెక్నాలజీ అప్డేట్ అవుతా ఉంది సార్. న్యూ థింగ్స్, ఇన్నోవేషన్ థింగ్స్ అనేటువంటి డెవలప్ అవుతున్నాయి సార్. వీటన్నిటిని మీరు అడాప్ట్ చేసుకోగలిగితే, ఇవన్నీ కూడా మీరు ఒక ఆర్డర్లో చూసుకోగలిగితే మీ కెరియర్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది సార్. అంటే గ్రాఫిక్ డిజైనర్ కావచ్చు, పీజీడీసీఏ కోర్సెస్ సార్, డిటిపి ఆపరేటర్ సార్. చదువు ఉన్నన్ని రోజులు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నన్ని రోజులు డిటిపి ఆపరేటర్స్తో పని ఉంటూనే ఉంటుంది కదా సార్.
ఈ అన్ని కోర్సులలోకి డిటిపి ఆపరేటర్ కావాల్సిందే కదా సార్, డయాగ్నోస్టిక్ సెంటర్లో కావాల్సిందే, ఐటీఐ ట్రేడ్లో కావాల్సిందే, పాలిటెక్నిక్ కోర్సుల్లో కావాల్సిందే, ఇంటర్మీడియట్ కోర్సుల్లో కూడా కావాల్సిందే. మనం అనుకుంటాం సార్ ఇది చాలా చిన్న కోర్సు అని, షార్ట్ టర్మ్ కోర్సెస్, కానీ కాదు సార్. షార్ట్ టర్మ్లో నీకు రెవెన్యూ జనరేట్ చేసేటువంటి కోర్సులు అవే సార్. ఈ కోర్సెస్ వైపు నువ్వు అడుగులు వేయాలి సార్, ఆ కోర్సెస్ వైపు నువ్వు ముందుకు వెళ్ళాలి సార్, ఆ కోర్సెస్ నువ్వు సాధించగలగాలి సార్. మరి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుంది సార్ వీటితో కంపేర్ చేసినప్పుడు. ఈ రిమైనింగ్ ఏ కోర్సుతో కంపేర్ చేసినా అక్కడ చాలా తక్కువ ఉంటుంది సార్. ఒక మంచి గ్రాఫిక్ డిజైనర్ కావాలనుకోండి సార్, ఒక పేరెనికగలిగినటువంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, మంచి క్వాలిటీ సబ్జెక్ట్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి. అది కూడా 1 year 2 years కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ కోర్సెస్ కంప్లీట్ చేయండి, గ్రాఫిక్ డిజైనర్ కూడా బాగుంటుంది. లేదు సార్ కొంతమంది తల్లిదండ్రులకి ఇంకా మంచి కోర్సెస్ ఉంటాయి సార్. ఏంటి సార్, ఇవాళ భారతదేశంలో భారత రక్షణ రంగం సార్, త్రివిధ దళాలు సార్, భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడేటువంటి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ సార్. ఈ మూడింటిని త్రివిధ దళాలు అని చెప్తాం సార్. ఈ మూడింటిని ట్రై ఫోర్సెస్ అంటాం సార్. మరి ఇవాళ ఇండియన్ ఆర్మీ అనేది ఒక గొప్ప ఆపర్చునిటీ సార్. ఇండియన్ ఆర్మీ ర్యాలీ జరుగుతూ ఉంటుంది సార్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దేశ సేవకు అంకితం అవ్వాలి, దేశాన్ని రక్షించాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి ఆస్పిరెంట్స్కి ఇండియన్ ఆర్మీకి ఇన్విటేషన్ ఇస్తాం సార్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి, ఇండియన్ నేవీ అండి, దీంట్లో రకరకాల పోస్టులు ఉన్నాయి సార్, రకరకాల పోస్టులు ఉన్నాయి సార్. కానీ నువ్వు వన్స్ ఇండియన్ ఆర్మీలో కనుక జాయిన్ అయితే నీ కెరియర్ మొత్తం సెట్ అయిపోతుంది సార్. అంటే సార్ నీవు ఇండియాలో ఉన్నటువంటి ప్రతి కార్నర్ తిరిగేటువంటి అవకాశం దొరుకుతుంది సార్. అంటే తిరిగే అవకాశం దొరుకుతుందంటే ఐ మీన్ సార్, నా ఇంటెన్షన్ ఏంటంటే దేశ రక్షణ కోసం నువ్వు ప్రతి స్టేట్ చూసి రాగలుగుతావు సార్, ప్రతి స్టేట్ చూసి రాగలుగుతావు సార్. నీకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది సార్ అంటే ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి వండర్ఫుల్ ఆపర్చునిటీస్ కల్పిస్తుంది సార్. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కంపేర్ చేసినప్పుడు మీకు ఇంకా కొన్ని ఎక్కువ ఆపర్చునిటీస్ అక్కడ అందుబాటులో ఉంటాయి సార్. కాబట్టి ఇండియన్ ఆర్మీలోకి వెళ్తే మంచి జీతంతో చిన్న వయసులో సెట్ అవ్వచ్చు అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అంతే సార్, ఇండియన్ నేవీ కూడా అంతే సార్. ఈ ట్రై ఫోర్సెస్లో ఏదైనా చాలా మంచి కెరియర్ ఇస్తుంది సార్. కాబట్టి 10th క్లాస్ తర్వాత అవకాశం ఉంటుంది సార్. అంటే ఇక్కడ ఫిజికల్గా బాడీ ఫిట్నెస్లో ఉంచుకోవాలి, రన్నింగ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, తర్వాత షార్ట్ పుట్ కానీ, హై జంప్ కానీ, లాంగ్ జంప్ కానీ, కొన్ని ఈవెంట్స్ ఉంటాయి సార్, ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. వాటిని నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 10th బేస్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాంట్లో మంచి మెరిట్ వచ్చింది అనుకోండి సార్, ఇమీడియట్లీ దాదాపు 10th క్లాస్ 14-15 yearsలో అయిపోతే 17-18 years లోపే నువ్వు ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళిపోవచ్చు సార్. ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళిపోవచ్చు సార్. మంచి వండర్ఫుల్ ఫ్యూచర్, వండర్ఫుల్ కెరియర్ ఉండేటువంటి కోర్సెస్ సార్. అంటే మిత్రమా నేను ఏం చెప్పదలుచుకున్నాను సార్ అంటే కెరియర్ డిజైన్ చేసుకునేటప్పుడే నీకు కాంక్రీట్ డిసిషన్ అనేది ఉండాలి. నేను ఇప్పుడు నీ ముందు ఇన్ని కోర్సెస్ పెట్టినా సార్, ఇంకా చెప్పాలంటే అగ్రికల్చర్ సెక్టర్స్లో ఇంకా కొన్ని కోర్సెస్ ఉన్నాయి సార్. అగ్రికల్చర్ BSc అని ఇంటర్మీడియట్ తర్వాత, లేదా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కోర్సెస్ అని, తర్వాత ఇండియన్ రైల్వేస్ నుంచి కూడా 10th బేస్డ్ నోటిఫికేషన్స్ చాలా వస్తూ ఉంటాయి సార్. ఎస్ సార్, ఇండియన్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే కావచ్చు, దాని నుంచి మనకు చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి సార్. దాంట్లో కూడా ఎలక్ట్రికల్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పోస్టులు ఉంటాయి, మెకానికల్కి సంబంధించిన ఉంటాయి, తర్వాత టెక్నికల్ పోస్టులు ఉంటాయి సార్. కాబట్టి 10th క్లాస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. వాటన్నిటినీ కూడా నువ్వు ఆలోచించగలగాలి సార్, పీస్ఫుల్గా కూర్చొని ఆలోచించగలగాలి సార్. ఏ కోర్సెస్ అయితే బాగుంటుంది, దేనికైతే తక్కువ ఎక్స్పాన్షన్ తోటి, తక్కువ ఫైనాన్షియల్ బడ్జెట్ తోటి కెరియర్లో సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి పేరెంట్ కూడా ఆలోచిస్తాడు సార్, నేను కూడా ఆలోచిస్తాను సార్. తక్కువ బడ్జెట్తో
నా పిల్లోడిని ఒక ప్రభుత్వ ఉద్యోగం చూడాలనేది నా కోరిక. లేదా తక్కువ బడ్జెట్‌లో నా కూతురిని ఒక మంచి డిపార్ట్మెంట్ వైపు పంపించాలనేది నా కోరిక. వీటన్నిటిని కొంచెం ఆలోచించాలి సార్. ఆలోచించగలిగితే, ఆలోచన చేయగలిగితే మనం సక్సెస్ అవడంలో పెద్ద టాస్క్ ఏమి ఉండదు సార్. ఇవన్నీ పిల్లోడు ఆలోచించలేడు సార్. పిల్లోడిని మన పక్కన కూర్చోబెట్టుకొని, మన పాపను పక్కన కూర్చోబెట్టుకొని ఒక వైట్ పేపర్ తీసుకొని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి సార్. ఏ కోర్సెస్కి వెళ్తే ఏమవుతుంది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లోడు ఆలోచిస్తాడు సార్, మీ పాప ఆలోచిస్తుంది సార్. అప్పుడు డిసిషన్ మేకింగ్లో కూడా వాళ్ళను ఇన్వాల్వ్ చేయండి సార్. ఆ డిసిషన్ మేకింగ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతే, వాళ్ళు ఇన్వాల్వ్ ఎప్పుడైతే అవుతారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది సార్. 10th క్లాస్ తర్వాత ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఆఫ్ కోర్సెస్. వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్ 10th క్లాస్ పిల్లోడికి? మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా రిలేటివ్స్ చెప్పారు, నేను ఇంటర్కి వెళ్ళాలి, మంచి కార్పొరేట్ కాలేజ్కి వెళ్ళాలి, లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న మంచి కాలేజ్కి వెళ్ళాలి. ఇది ఒక్కటి మాత్రమే పిల్లోడికి తెలుస్తుంది సార్. కానీ ఇవన్నీ కూడా కోర్సెస్ ఉన్నాయని మీరు చెప్పగలిగితే, వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, వాళ్ళ బ్రెయిన్లో కనుక మీరు కూర్చోబెట్టగలిగితే ఆ పిల్లోడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు సార్. 100% గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకు గుర్తుపెట్టుకోడు సార్? 100% ఆ పిల్లోడు సబ్జెక్ట్ గుర్తుపెట్టుకుంటాడు. సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవడమే కాకుండా సార్, ఆలోచిస్తాడు సార్. ఇన్ని రకాల కోర్సెస్ ఉన్నప్పుడు ఏది తొందరలో కెరియర్లో సెట్ అవుతుంది, ఆఫ్టర్ 10th క్లాస్ నేను ఈ కోర్స్కే వెళ్ళాలి అని ఎందుకు బలంగా ఆలోచిస్తాడంటే, 10th క్లాస్ అయిపోగానే ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయని మీరు సజెషన్ చేయగలుగుతున్నారు, మీరు చెప్పగలుగుతా ఉన్నారు. ఏ కోర్స్కి ఎంతెంత ఎక్స్పెండిచర్ అవుతుందో కూడా మీరు పిల్లోడికి వివరించగలగాలి. తప్పేం లేదు సార్. ఇంకా కష్టపడదాం, ఇంకా కష్టపడి పిల్లోడిని చదివిపిస్తాం సార్. చదివిమని కాదు, కానీ వాడి కెరియర్లో ఎప్పుడు తొందరగా సెట్ అవుతాడు అనేది ఇంపార్టెంట్ సార్. నేను అంటాను సార్, ఇంటర్మీడియట్ తర్వాత డైట్ సెట్కి పంపిస్తే పిల్లోడు తక్కువ స్టేజ్లో సెటిల్ అవుతాడు సార్. లేదా 10th క్లాస్ తర్వాత పిల్లోడు ఐటీఐ వైపుకి వెళ్ళింది అనుకోండి సార్, చాలా షార్ట్ పీరియడ్లో సెట్ అవుతాడు సార్. లేదా పిల్లోడికి కొంచెం ఎనర్జెటిక్గా ఉండే ఇండియన్ ఆర్మీకి పంపిస్తే తొందరలో సెట్ అవుతాడు సార్. అంటే ఉన్నాయి సార్ అవకాశాలు. మనం యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ప్రతి అవకాశం ఉంటుంది సార్. కాబట్టి మనం ఆలోచించుకోగలగాలి, ఏ కోర్స్ డిమాండ్ ఏముంది, ఆ డిమాండ్కి తగ్గట్టుగా మనం ఏం చేయాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది కనుక నువ్వు ఆలోచించగలిగితే, నువ్వు డిసిషన్ మేక్ చేయగలిగితే, నువ్వు థింక్ చేయగలిగితే, ఖచ్చితంగా నీ పిల్లోని నువ్వు నీ కళ్ళ ముందే ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చూడగలుగుతావు. అతి చిన్న వయసులోనే నీ కొడుకు వల్ల నీ స్టేటస్ పెరగవచ్చు సార్. అంటే దానికి నువ్వు తీసుకునే డిసిషన్ ఇంపార్టెంట్ సార్. అందుకే సార్, ఇట్లాంటి కెరియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా ఆన్లైన్ అకాడమీ ఎప్పుడు మీకు వెల్కమ్ చెప్తుంది సార్. మేము కూడా మీతో చాలా ఫ్రెండ్లీగా అసెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. ఏ టైంలోనే సరే కిషిందర్రావు ఆన్లైన్ అకాడమీ ద్వారా కెరియర్ గైడెన్స్ ఇస్తూనే పిల్లవాడు తీసుకునే కోర్సు సబ్జెక్ట్ అందిస్తుంటాం సార్. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పేరెంట్ కూడా యూటిలైజ్ చేసుకోండి. సో మీ పిల్లోని ఒక మంచి వే వైపు పంపించే ప్రయత్నం చేయండి, లేదా మీ పాపను ఒక మంచి వే వైపు పంపించే ప్రయత్నం చేయండి. దానికి మా వంతు సహకారం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్ and students. All the best from upcoming 10th class exams.